रामागुंडम के एमएलए राज ठाकुर ने शदीद बारिश की वजह से आवाम से मुखातिब होकर एहतियात करने को कहा। గోదావరి ఉప్పొంగుతా ఉంది. దిగువన ప్రాంతాలను జాగ్రత్త చేస్తూ ఇలా ప్రభుత్వం అందరినీ కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. దిగువ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. గతంలో కనివిని ఎరగని రీతిలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి వస్తున్నటువంటి వరదలు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నాం. దాదాపుగా ఒక 10,000 క్యూసెక్లు 6,50,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో 8,12,000 ఇంట్లో ఉంటే 6,50,000 అవుట్ఫ్లో నీళ్లు బయటికి వదలడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ ప్రాంతంలో సమానంగా బయటికి రాకుండా నీళ్ళను మెయింటైన్ చేసేటువంటి అధికారులను నిజంగా అభినందిస్తాను. ఎక్కడ కూడా ప్రమాద ఘటికలు లేవు. అయినా ముందు జాగ్రత్త చర్యగా వీటికి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక గంట ఆగితే 22 టీఎంసీ కంటే ఎక్కువ బ్రిడ్జ్కి ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఇప్పటికే 40 గేట్లు 42 గేట్లు 62 గేట్లకు గాను 40 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అవసరం ఉంటే 60 కూడా చేస్తే అప్పుడు అవుట్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం. ఆ వరుణదేవుని ఆ గంగామాతని ఈరోజు పూజలు చేసి శాంతించాలని కోరినా తప్పకుండా మనల్ని కనిపిస్తుంది. రైతు పాడి పంటలను అవసరమైన నీరు వరకు గంగామాత వస్తే మళ్ళీ అవసరం రావాల్సిందే కోరుతాం.